సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా మాక్ పోలింగ్ నిర్వహించారంటూ హైకోర్టులో బాలినేని వేసిన పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా వేసింది కోర్టు. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా మాక్ పోలింగ్ నిర్వహించారంటూ హైకోర్టులో బాలినేని వేసిన పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా మాక్ పోలింగ్ నిర్వహించారంటూ హైకోర్టులో ఏదైతే బాలినేని పిటిషన్ వేశారో ఈ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా పడింది. ఇదే విషయం గురించి మరింత సమాచారం అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు, ఏంటి అప్డేట్స్? శంకరి, మాక్ పోలింగ్ నిర్వహించాలి అని చెప్పి ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈవీఎంలపై ఏదైనా అభ్యంతరాలుంటే వీవీప్యాట్లు లెక్కించడంతో పాటు ఈవీఎంను కూడా లెక్కించాల్సి ఉంది అని చెప్పి ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. దీనికి విరుద్ధంగా మాక్ పోలింగ్ నిర్వహించి ఏదైతే ఈవీఎం పై అభ్యంతరాలు వచ్చాయో ఆ ఈవీఎం పై మళ్ళీ మాక్ పోలింగ్ నిర్వహించి ఆ మాక్ పోలింగ్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చిందని, దీనివల్ల తాను నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు కోల్పోయాను అని చెప్పి ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉంది అని చెప్పి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ఈ రోజు హైకోర్టులో విచారణకు రాగా, విచారణకు వచ్చిన వెంటనే ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది తనకు సమయం కావాలి అని చెప్పి తాను ఎన్నికల కమిషన్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాల్సి ఉంది అని కూడా స్పష్టం చేశారు. దీంతో హైకోర్టు ఈ పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసి రేపు ఉదయం ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు తీసుకొని రావాలి అని చెప్పి కూడా హైకోర్టు ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాదిని ఆదేశించింది. శంకరి, రైట్, థ్యాంక్ యూ రామారావు.